అగ్నిదేవుడు ఆగ్రహించాడు. తిరుమల వెంకన్న కొండలను కాల్చివేస్తున్నాడు. తిరుమల శేషాచలం కొండల్లో రగిలిన మంటలు 2 రోజులైనా చల్లారటం లేదు. ధర్మగిరి వేద పాఠశాల సమీపంలోని శేషాచలం కొండల్లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్టే వచ్చి మరోచోట ఎగిసిపడుతున్నాయి. కిలోమీటర్ల వరకు అడవి అగ్నికి ఆహుతైపోతుంది. అరుదైన వృక్షం జంతు జాతులు దహనమవుతున్నాయి. ఎండ వేడిమికి తోడు వడగాలులతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దట్టమైన పొగలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మంటలు ఆర్పేందుకు టీటీడీ అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుమల కొండలు ఇటు కరంకంబాడి నుంచి అటు తలకోన మీదుగా కడప జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాలో కొన్ని వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. ఈ పర్వత ప్రాంతాల్లో అరుదైన జంతు వృక్ష జాతులుంటాయి. తిరుమల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంగా పిలుస్తారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో అపారమైన ఎర్రచందనం చెట్లున్నాయి. దీన్ని అక్రమంగా తరలించడానికి స్మగ్లర్లు అడవులో తిరుగుతుంటారు. ఎండాకాలం వస్తే ఏదో ఒక మూల అగ్గి పెడతారు. అంతేకాకుండా రాళ్ల రాపిడితో కూడా అగ్గిరవ్వలు ఎగిసిపడి అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు టీటీడీని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ధర్మగిరి ప్రాంతంలోని గాడికోన దగ్గర చెలరేగిన మంటలు 2 రోజులుగా అదుపులోకి రావడం లేదు. అటవీశాఖ, టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవైపు ఆర్పివేస్తుంటే మరోవైపు మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలు శ్రీవారి పాదాల రోడ్డు సమీపానికి చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 50 ఎకరాల వరకు అడవి కాలిపోయినట్లు తెలుస్తోంది.